చూస్తున్నారు కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పటికేమి నేను చెప్పలేం కదండి. ఇంకా ఉమ్, బస్సెస్ కూడా తక్కువ ఉన్నాయి ఉమ్. కొన్ని ఏరియాలో. అంటే ఫ్రీ ప్రామిసెస్ అంటే ఫ్రీ పథకాలు పెట్టడం అనేది కరెక్టే అంటారా? లేడీస్ గా జెంట్స్ గా మీరు అనేది ఏదైనా లేడీస్ కైనా జెంట్స్ కైనా ఫ్రీ స్కీమ్స్ అనేవి కరెక్టే అంటారా? ఒక విధంగా బెస్టే 90%. ఎందుకని? అంటే కొందరికి అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ఇస్తారు కానీ ఉన్న వాళ్ళకి ఇస్తారు కదా, ఉన్న కాడికి ఇంకా ఉన్న కాడికి ఇంకా ఉన్న వాళ్ళకి ఇస్తారు మామూలుగా వాళ్ళు. అంటే ఫ్రీ బస్ కానీ ఫ్రీ కరెంట్ కానీ 500 రూపీస్ గ్యాస్ అంటున్నాడు, ఇవన్నీ అనేవి కరెక్టే అంటారు అసలు? ఇంకా ఇంతవరకు కాలేదు కదా ఇది. అయ్యాయి అంటున్నారు కదా, మరి చాలా మందికి ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ బస్ అందరు మహిళలకు వస్తుంది, 500 రూపాయల గ్యాస్ లో చాలా మందికి వస్తుంది. రాని వాళ్ళని అప్లై చేసుకోమన్నారు, మరి మీరు అప్లై చేసుకున్నారా? మేము అప్లై చేసుకున్నాం. మరి వచ్చిందా? వచ్చిందండి. సో ఇట్లా ఇలాంటి పథకాలు అనేవి పెడితే రాష్ట్రంలో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందా, మరి ఆగిపోతుందా అంటారా? చెప్పలేదు. గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ చూసాం, మరి ఈ ప్రభుత్వంలో కూడా డెవలప్మెంట్ చూసే అవకాశం ఉంది. డెవలప్మెంట్ ఏం లేదండి. అప్పుడు లాస్ట్ టైం డెవలప్మెంట్ ఏం లేదు. ఎందుకంటే ఎంప్లాయీస్ అంత నిరుద్యోగులు ఉంటారు కదా అట్లా. అంటే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి సర్వేలు చేస్తున్నారు కదా, సర్వేలు అనేవి కరెక్ట్ గా జరుగుతున్నాయా? అంటే మేము మార్నింగ్ పోతాం, సాయంత్రం వస్తాం. మేము కూడా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ. అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా సర్వేలు చేసినప్పుడు ఫోటోలు అయితే దింపుకొని వెళ్తున్నారు. సో మీ ఇంట్లో అలాంటివి జరిగాయా అంటున్నారు? ఫోటో దింపుకొని వెళ్ళారు. వస్తాయి అన్నారా మరి ఇల్లు? అంటే చూసి సర్వే చేసి వెళ్ళారు. ఇంతవరకు ఇంకేం మళ్ళీ రెస్పాన్స్ ఏం రాలేదు. థ్యాంక్ యూ.